నారాయణగఢ్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వివిధ పార్టీలకు చెందిన 200 మంది టీఆర్ఎస్ లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రూబీనా నజీర్, వైస్ చైర్మన్ అహీర్ పరశురాం, మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ యువ నాయకుడు సయ్యద్ మిజామిల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి చేస్తున్న అభివృద్ధి, ముఖ్యంగా గత ప్రభుత్వాలు చేయని పనులను మైనార్టీలకు ఓట్ల కోసం వాడుకున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల కోసం అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. ఈ రోజు నారాయణఖేడ్ పట్టణంలో ఖురేషీ బ్రదర్స్ సుమారు 200 మంది గౌరవ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితమై ఈ రోజు పార్టీ కాండువా వేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజులలో గిట మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్న ఉద్దేశంతో రాబోయే రోజులలో గిట గౌరవ భూపాల్ రెడ్డి గారికి అండగా నిలుస్తామని ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాల గిట ఆకర్షితమై నారాయణఖేడ్ పట్టణంలోని ఖురేషీ బ్రదర్స్ అందరూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి
పార్టీలో చేరడం మా అందరికీ సంతోషకరంగా ఉంది. మరి వారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని ఈ సభా వేదికగా మేమందరము తెలియజేసుకుంటున్నాము. ఇంతకు అందరూ మా పార్టీలో చేరినందుకు వారికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, ఆయన చేసిన స్కీమ్లకు మన నారాయణఖేడ్ టౌన్లో కాన్స్టిట్యున్సీలో మన ఎమ్మెల్యే గారి అభివృద్ధి చేసినందుకు నారాయణఖేడ్ పట్టణ ప్రతి వాడలో సీసీ రోడ్లు, డ్రైన్లు, మురికి కాలువలు కానీ, మెయిన్ రోడ్లు, కల్వర్ట్లు కానీ అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా అన్ని పార్టీల అతీతంగా అన్ని కులాల మారి అతీతంగా ఈరోజు చేసిన అభివృద్ధి పనులకు చూసి గమనించి ఈరోజు నారాయణఖేడ్ టౌన్లో దాదాపు 200 మంది ఖురేషీ బ్రదర్స్ ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్లకు నారాయణఖేడ్ తరపున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎమ్మెల్యే గారు వాళ్ళకు హామీ ఇచ్చడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖురేషీ బ్రదర్స్ కు చాలా బీద పడే పరిస్థితి ఉన్నది. 100% రాబోయే రోజులకు వాళ్ళ శ్మశాన వాటిక కానీ, వాళ్ళకు ఆర్థికంగా పరిస్థితి కానీ అన్ని విధాలుగా నేను ఉంటానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఖురేషీ బ్రదర్స్ తరపున ఎమ్మెల్యే గారికి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన ఖురేషీ బ్రదర్స్ కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. సార్ నుంచి మనం వచ్చినాం, పార్టీలో జాయిన్ అయ్యి 200 మందితో సహా కమిటీ మన మొత్తం బ్రదర్స్ మొత్తం వచ్చేసినారు. మనకి ఖురేషీ బ్రదర్స్ మనకి ఇంకోటి అంటే మంచి అవిధి నడుస్తున్నది, మంచి పనులు నడుస్తున్నాయి అని మనం కూడా మెచ్చుకున్నాం. కాబట్టి చూసిన తర్వాతనే సార్కి కలిసి మాట్లాడిన తర్వాత మేము జాయిన్ అయినాం. పార్టీలో అంతా మంచిగా అవుతున్నాయి కాబట్టి మేము చైర్మన్ సాబ్తో మాట్లాడి రావచ్చు.